కొడతాడు. మా బావ అయితే పొలం నుంచి అయితే ముందుకెళ్ళి తెచ్చాడండి. చూడండి కొడుతున్నాడు మా పిల్లల కోసం అయితే. ఇదిగోండి మా మేనల్లుడు పల్లాటి నుంచి వచ్చాడు. మా మేనల్లుడు సెలవుల కోసమని ముందుగా తింటున్నాడండి. తినరా అల్లుడు. ఇలాగానండి ఇలాగానండి. నువ్వు కూడా అన్నానా తినండి. అన్నం తినకపోతే ఎలాగైపోతారు? ఇలాగైపోతాడా? ఇలా ఉండేవాడు ఇలా అయిపోయాడు అంటావా? ఏనా లేతగానే గట్టుకొనియా? లేతగానే ఉన్నాయి చిన్నకాయలేగా. ఇటు చూడు బావా కోత బావా. ఓయ్ లేదమ్మా చెప్పులు కింద ఎట్టమన్నాను కదా. ఏది చూపించు. ఈ కన్ను ముదిరిపోయిందంట. మా పిల్లడు తింటున్నాడా? ఏం చిద్దా ముదిరిపోతే ముంజులు తీస్తారు వాళ్ళ గురించి. బాబు ముంజులు కూర బాగుంటుందంట. నువ్వు ఇప్పుడు కొడుతున్నావు కూడా ఇస్తారు మరి అక్కడ ఎట్టి ఫస్ట్ ఎవరు తీసుకుంటారు? కొండ ముదిరిపోయింది పెట్టమ్మా గట్టిగా ఉంది. తీసే ముదిరిపోయింది అయితే తినక ఇంకో లేత ఉన్నాయి. అవి తీస్తున్నాడు చూడు ముందు తీస్తున్నాడు చూడు. అలా తినండి. ముంజు నాకు ముంజి ఏది ముంజు చూపించు. ముంజు చూపించరా? నాకు ముంజి బాగుంది. మన ఊర్లో అన్నీ దొరుకుతాయి. నిమ్మకాయలు ఇంకేం దొరుకుతాయి చెప్పు? ఉల్లిపాయలు దొరకవు. ఇంకేం దొరుకుతాయి? కాయలు ఏమేమి ఇంకేం కాయలు దొరుకుతాయి? జీడి మామిడికాయలు, యాపిల్స్ కాయలు అంటే కొట్లు కూడా ఉంటాయి. మన ఊర్లో ఏం పంటలు పండుతాయి చెప్పు నీకు తెలిసిన? మామిడికాయలు, కొబ్బరికాయ, ముంజికాయలు, జీడి మామిడికాయలు, సీతాఫలకాయలు, జాంకాయలు అన్నీ దొరుకుతాయి మనకి. స్ట్రాబెర్రీ దొరుకుతాయా? అబ్బా వాక్కాయలు. మా సినిమాంగర కూడా అయితే కోతున్నాడు చూడండి. నిన్ను చూసే జడిసిపోద్దా? ముందుగా చూపించి పెద్దమా బాగున్నాయి.
ఒకటి